మంచిర్యాల జిల్లా ఎస్బీఐ బ్యాంకులో కుంభకోణం కేసులో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 45 మందిపై రామగుండం సిపి కేసులు నమోదు చేయగా కస్టమర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని బ్యాంకు వద్దకు చేరుకున్న ఖాతాదారులు బాణాసంచాలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. తమ బంగారం రికవరీ చేసిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. రికవర్ చేసి బాధితుల బంగారాన్ని సేకరించి పోలీస్ శాఖ ఎంత కష్టపడి మాకు ఇంత తొందరగా సేకరించిందనేది అందరూ చెప్పిన విషయం. అదేవిధంగా ఇప్పుడు పోలీస్ శాఖకు మా బాధితులందరూ కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలు తెలుపుతున్నారు. తెలంగాణ పోలీస్ అంటే ఏంటి అనేది నిరూపించుకోవడం జరిగింది చెన్నూరులో. ఇప్పుడు బాధితులందరికీ కూడా తొందరగా ఆ రికవరీని ఎంత తొందరగా ప్రభుత్వము అందిస్తే అంత తొందరగా బ్యాంకు అందిస్తే అంత బ్యాంకుకు కూడా గౌరవం ఉంటుంది. తర్వాత ఫ్యూచర్లో కూడా అందరూ నమ్మకం అనేది పెట్టి ఇతరులు ఇంకా ఏం కాదులే మనం పెట్టుకుంటే మళ్ళీ మనది రికవర్ అయింది మనకి ఇచ్చిండ్రు అనే నమ్మకాన్ని ఈ మొత్తం మన దేశంలోనే ప్రజలు నమ్మేంత చెన్నూరు SBI 2లో ఏదైతే సుమారు 22 కిలోల బంగారం, అదేవిధంగా కోటి చిల్లర నగదు ఏదైతే స్కామ్ జరిగిందో ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకులో క్యాషియర్గా పనిచేసినటువంటి వారికి సహకరించిన ఇతర మన SBI సిబ్బంది కావచ్చు, SBI శాఖలో పనిచేస్తున్నటువంటి మేనేజర్ కావచ్చు, దానికి సంబంధించిన అధికారులు ఎవరున్నా కానీ మరి ఇంత పెద్ద ఎత్తున స్కామ్ చేసిన విషయాన్ని మన తెలంగాణ పోలీస్, అదేవిధంగా రామగుండం సిపి గారు, అదేవిధంగా మంచిర్యాల DC భాస్కర్ గారు, అదేవిధంగా జైపూర్ ACP వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మన చెన్నూరు మన CI అయినటువంటి CI గారు, SI గారు, అదేవిధంగా కోటపల్లి SI CI వారు మరి ఇవాళ వారం రోజుల లోపలే రాత్రనక పగలనక ఈ యొక్క కేసును ఛేదించి దాదాపు ఎంత మొత్తం మీద బంగారం రికవర్ చేయడం జరిగింది. రికవర్ చేసినందుకు పోలీస్ శాఖకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులందరికీ, అదేవిధంగా వివిధ పార్టీల నాయకులకు కూడా సహకరించినటువంటి ప్రతిపక్ష పార్టీల నాయకులకు కూడా మేము పేరు వారికి ధన్యవాదాలు చేస్తున్నాం. Police! Zindabad!